హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. ఈ ఫ్రైడే మన ఓటీటీలో ఒక 4 మూవీస్, మంచి మూవీస్ అంటే కంపల్సరీగా ఒకవేళ థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో చూడొచ్చు అని మీరు అనుకో ఉంటారు. అటువంటి మూవీస్ రిలీజ్ అయినాయి. సో ఆ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. వాటిల్లో ద ఫస్ట్ మూవీ ఏంటంటే గామి. మన మాస్ కదాస్ విశ్వక్సేన్ నటించిన గామి మూవీ. సో కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ ఎ వెరైటీ కాన్సెప్ట్ అండ్ విఎఫ్ఎక్స్ విజువల్స్ ఆర్ వెరీ గుడ్. సో ఈ మూవీని ఒకవేళ మీరు థియేటర్లో మిస్ అయితే మాత్రం కంపల్సరీగా ఓటీటీలో చూడండి. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ G5 యాప్. సో G5లో చూడండి. అండ్ ఈ మూవీలో అయితే ఒక్కసారి మీరు ఆ క్యారెక్టర్స్కి ఇన్వాల్వ్ అయినారంటే మాత్రం చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు మూవీ అనేది. నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ నాకే కాదు, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి కూడా ఈ మూవీ చూడమని సజెస్ట్ చేశాను. అఫ్కోర్స్ థియేట్రికల్ రన్ అంత అద్భుతంగా లేకపోయినా సరే ఇట్ ఈజ్ మస్ట్ వాచబుల్. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్స్ని మనం కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలి తెలుగులో. అప్పుడే కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ మూవీ ప్రేమలు. సో ఈ ప్రేమల గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఒక మలయాళం మూవీ తెలుగులో కూడా అద్భుతాలు చేసింది. సో 3 crores బడ్జెట్తో 130 crores కలెక్షన్ చేసింది ప్రేమలో మూవీ. అలాగని ఇదేమన్నా ఒక అద్భుతమైన స్టోరీయా లేదా పెద్ద కళాఖండం అంటే అలాగని నేను చెప్పను. బట్ ఇది మన స్టోరీ లాగే ఉంటుంది. ఏదో క్యాజువల్గా చూసి లైట్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తున్నట్టుంది. అంతేగాని ఎక్కువ హెవీ డోస్లో ఏది ఉండదు, సెంటిమెంట్ ఉండదు, కామెడీ ఉండదు, ఏది ఉండదు. చాలా లైట్ రవేలా ఉంటుంది. సో హ్యాపీగా మీరు థియేటర్లో కూర్చొని ఒక 2.5 hours మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ క్యారెక్టర్స్ బిల్డప్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ మూవీ డైరెక్టర్ మెయిన్గా గిరీష్ షెడ్డి చాలా బాగా డిజైన్ చేశాడు క్యారెక్టర్స్ని. సో ఇది కూడా మీరు ఒకసారి ఓటీటీలో కంపల్సరీగా ఈ సండే ట్రై చేసేయచ్చు. సో ఇది మనకి ఆహాలో అవైలబుల్లో ఉంది. మలయాళం వర్షన్ కావాలంటే డిస్నీ హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. సో ఇది కూడా ఒకసారి చూసేయచ్చు మంచిగా. సండే ఎలాగూ థియేటర్కి రిలీజ్ పెద్ద ఎక్కువ లేవు కాబట్టి అంతా చూసి ఎండల్లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని మంచిగా ఏసీ ఆన్ చేసుకొని ఈ మూవీస్ మీరు చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ మధ్య రిలీజ్ అయింది. పక్కా ఎంటర్టైనర్ అండి ఇది. కంపల్సరీగా మీరు ఎంటర్టైన్ అవుతారు. అండ్ అఫ్కోర్స్ కాన్సెప్ట్ కూడా, ఆ నావెల్టీ కూడా కాన్సెప్ట్లో బాగుంది. అండ్ ఇది ఎవరైనా థియేటర్లో మిస్ అయింటే మాత్రం కంపల్సరీగా ఓటీటీలో హ్యాపీగా ఫ్యామిలీతో సహా చూసేయచ్చు. మన శ్రీ విష్ణు అండ్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వీళ్ళు ముగ్గురైతే కామెడీతో మనం చంపేశారు. సో ఇట్స్ ఎ పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ. మీ ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని మీరు చూడొచ్చు. సో ఇది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా యాత్ర 2 అండి. సో మహి రాఘవ డైరెక్టర్. యాత్ర 2 బేసిక్గా నేను పొలిటికల్ పర్సెప్షన్లో కాకుండా ఒక స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎలా టేకింగ్ అనేది ఎలా తీసా అంటే ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ చాలా బాగా తీశాడు. సో పొలిటికల్ పర్సెప్షన్ పక్కన పెడితే ఆ సినిమా టేకింగ్ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ తను ఫాదర్ చనిపోయిన తర్వాత జగన్ అనే అతను ఎలా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, తను ఎందుకు అంత అడ్మైర్ చేశారు అనేది చాలా బాగా చూపించాడు. సో ఇది పొలిటికల్ పక్కన పెడితే మీరు కంపల్సరీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ పొలిటికల్గా ఉన్నా సరే జగన్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో మూవీ పరంగా అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మంచి హిట్ కావాలి సినిమా. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, ఆఫ్ కోర్స్ మేబీ ఎలక్షన్ ఫీవర్ అండ్ పొలిటికల్ రీజన్స్ వల్ల కొంచెం థియేటర్స్లో డౌన్ అయిపోయింది. యాత్ర ఆడినంత అద్భుతంగా ఇది ఆడలేదు. కానీ ఓటీటీలో అయితే మీరు కంపల్సరీ చూసేయచ్చు. జస్ట్ ఎంజాయ్ ఇన్ ఓటీటీ. సో ఇవి 4 మూవీస్ మీరు కంపల్సరీగా ఈ సండే మీకు ఏ జానర్ అయితే మీకు ఇష్టమో ఆ జానర్లో ఓటీటీలో కంపల్సరీ చూసేయండి. ఈ యాత్ర అండ్ ఓం భీమ్ బుష్ దే ఆర్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. అండ్ అఫ్ కోర్స్ ప్రేమలు ఈజ్ ఆన్ ఆహా అండ్ గామి ఈజ్ ఫర్ G5. సో మీ ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తాను. ఒక్కసారి వీటి మీద ఒక లుక్ వేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.